వెల్కమ్ బ్యాక్ టు పూస్తా క్రియేషన్స్. ఈరోజు మీకు ఒక మంచి వీడియో చూపిస్తాను. అదేంటి అంటే మనం కోమ్స్ ఇంట్లో వాడుతుంటాం కానీ ఎక్కువగా క్లీన్ చేయము. సో మనం దీంట్లో నేను ఈజీగా క్లీన్ చేసుకునే విధానం ఏంటనేది నేను మీకు చూపిస్తాను. దీన్ని చాలామంది వాటర్తో క్లీన్ చేస్తారు కానీ ఓన్లీ వాటర్ వల్ల ఏం రాదు. చూడండి, పౌడర్ వేసుకున్నాను. ఫస్ట్ పౌడర్ వేసుకొని బ్రష్తో మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకుంటే మొత్తం లోపల ఉన్న చెత్త అంతా కూడా కింద పడిపోతుంది. చూడండి, కింద క్లాత్ మీద ఎంత డస్ట్ అనేది పడుతుంది అనేది గమనించండి. అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం నీట్ అయిపోతుంది. చూసుకోండి. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట సింబల్ని గట్టిగా కొట్టండి. నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతాయి. ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూసారా, ఒకటి క్లీన్ చేసి చూపిస్తున్నాను. అదేవిధంగా నేను మిగతావి కూడా క్లీన్ చేసుకున్నాను. అన్ని కోమ్స్ అలాగే క్లీన్ చేశాను. క్లీన్ చేసుకున్న తర్వాత అలాగే ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకున్నా పర్వాలేదు, లేదు మేము వాటర్తో క్లీన్ చేసుకుంటాము అన్న వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. మొత్తం కోమ్స్ అయితే మాత్రం నీట్గా వచ్చేస్తాయి. పౌడర్ అది కూడా ఏమి ఉండదు, బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు పౌడర్ వేసుకోవడం వల్ల. మనకి చూడండి, మన హెయిర్ కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకనే పౌడర్ వేసుకున్నాను. మన హెయిర్ కూడా బ్యాడ్ స్మెల్ రాదు, చాలా నీట్గా ఉంటుంది. కోమ్స్ అనేవి కూడా మొత్తం డస్ట్ క్రిములు అన్నీ కూడా పోతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోని ఇంతవరకు వాచ్ చేస్తున్నందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.